హలో గైస్, నేను మీ సుమన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రియేటివ్ ఛాలెంజెస్. ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఆర్సీ కార్ని అయితే అన్బాక్సింగ్ చేసుకొని దాని అయితే టెస్టింగ్ అయితే చేసుకోబోతున్నాం, ఆఫ్ రోడింగ్ టెస్టింగ్. అదే విధంగా ఈ ఆర్సీ కార్ వచ్చేసి మనమైతే మిరానా కంపెనీ నుంచి అయితే కొనడం జరిగింది. ఇదైతే మిరానా బ్రాండ్ కి అయితే సంబంధించిన కార్, ఆర్సీ కార్ అన్నమాట. అదే విధంగా ఇక్కడ ఇన్బిల్ట్ స్మోక్ ఎగ్జిస్టెన్ ఉంది. దీంతోనే స్మోక్ అయితే వస్తుందట. అది ఒకసారి టెస్ట్ చేసుకుందాం అసలు ఏ విధంగా నడుస్తుంది ఎట్లా అనేది. నెక్స్ట్ వచ్చేసి 4 వీల్స్, అదే విధంగా హెడ్ లైట్, పవర్ఫుల్ మోటార్ అట. మనం దీన్ని ఒకసారి టెస్ట్ చేసుకుందాం, ఒకసారి ఇప్పేసుకొని. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే ఎక్కడైనా నడవనికి స్నోలో నడుస్తుంది అంట, గ్రాస్ నడుస్తుంది అంట, డిజర్ట్ లా స్టోన్లు రౌతులున్న కాడ కూడా ఇదైతే రన్నింగ్ అయితే చేస్తుంది అంట. ఒకసారి అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ చేసుకొని టెస్ట్ చేద్దాం అసలు ఎట్లా నడుస్తుంది ఏం కథ అనేది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి అయితే అన్బాక్సింగ్ అయితే మనం చేసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ వచ్చేసి మన ఆర్సీ కార్ వచ్చేసి అయితే ఇలా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఒకసారి తీసుకుందాం. మనకు టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు, మనం అయితే ఛార్జింగ్ చేసుకోనికి దీనికి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి స్టీరింగ్, మనం దీన్ని కంట్రోల్ చేయడానికి అయితే స్టీరింగ్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఒకటి స్మోక్. ఇలా వాటర్ పోస్తే ఇళ్ళకి స్మోక్ అయితే వస్తుంది బయటికి. దీన్ని ఒకటి ఎన్నో వాడిపోయింది క్యాప్. ఇది వచ్చేసి స్మోక్ అన్నమాట. ఇది ఆల్రెడీ ఊసిపోయింది, మనం సెట్ చేసుకుందాం దీన్ని ఫస్ట్. ఇట్లుంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి కేబుల్, ఇది వచ్చేసి స్టీరింగ్. ఈ కార్ అయితే ఈ విధంగా ఉంది. ఒకసారి దగ్గర నుంచి చూపి మంచిగా క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు సస్పెన్షన్స్ బాగున్నాయి. ఎట్లా నడుస్తుంది ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం. ఇక్కడ వచ్చేసి స్మోక్ అయితే ఇచ్చారు మనకి. ఇందులో నుంచి వాటర్ వస్తే ఇక్కడ నుండి స్మోక్ వస్తుంది. అదేవిధంగా దీనికి హెడ్ లైట్ కూడా ఉంది, దీనికి లైట్ కూడా వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లైట్స్ ఉన్నాయి, దీన్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అంట లైట్స్ను. ఒకసారి మనం టెస్ట్ చేసుకుందాం ఎట్లా కంట్రోల్ అయితే ఏం కథ అని. నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ మనం ఛార్జింగ్ చేసుకోనికైతే టైప్ సి పోర్ట్ అయితే ఇచ్చారు మనకు. ఇక్కడ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి పవర్ ఆఫ్ బటన్, ఆన్ బటన్, ప్రెస్ ఫర్ 3 seconds టు టర్న్ ఆఫ్. అంటే మనం 3 seconds ప్రెస్ చేసి పెడితే ఇది ఆన్ అయి ఉంటే ఆఫ్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ జస్ట్ క్లిక్ చేస్తే ఆన్ అయిపోతుంది. ఇది వచ్చేసి మన స్టీరింగ్. దీంట్లో మనం సెల్లు వేసుకోవాలి. ఇక్కడ మనము ఎవ్రీడే సెల్ అని మనం రెగ్యులర్గా వాడే సెల్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకసారి మనం సెల్లు వేసుకొని దీన్ని అయితే ఒకసారి టెస్ట్ చేసుకుందాం. చలో, ఇప్పుడు మనం ఇది ఎంత డిస్టెన్స్ పోతుంది ఏం కదా అని మనం ఫస్ట్ డిస్టెన్స్ చెక్ చేద్దాం, ఎంత దూరం పోతుంది అనేది. ఇది ఆల్రెడీ ఆన్ అయిపోతుంది, మనం జస్ట్ సెల్స్ వేయంగా ఆన్ అవుతుంది. మనం దీన్ని యూజ్ చేయకపోతే డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది. ఒకసారి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇది కూడా ఫస్ట్ మనం డిస్టెన్స్ చెక్ చేద్దాం ఎంత దూరం పోతుంది అనేది. ఫస్ట్ నార్మల్ స్పీడ్తోనే చెక్ చేద్దాము. నెక్స్ట్ బూస్ట్ ఉంది, నెక్స్ట్ బూస్ట్ కూడా ఒకసారి టెస్ట్ చేసుకుందాము. ఫస్ట్ నార్మల్ స్పీడ్ టెస్ట్ చేస్తున్నా, ఇది చూపిట్టు. ఇప్పుడు మన దగ్గర నుంచి ఇక్కడికి ఆ కార్ దగ్గరికి ఒక 20 meters అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది అనుకుంటున్నా, నాకు తెలిసిన మట్టుకైతే 20 ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. 20-25 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ రిటర్న్ తీసుకుందాం కార్ని. అదే దగ్గర ఇది మనకు వచ్చేసి ఒక 20 meters అయితే డిస్టెన్స్ అయితే వెళ్ళింది. నెక్స్ట్ మనము బూస్ట్ వస్తే ఏ విధంగా వస్తుందని టెస్ట్ చేద్దాం. ముందుకు వస్తలేదు, కొంచెం ముందడికి పెట్టు. పోయేటప్పుడు పోయింది కానీ వచ్చేటప్పుడు వస్తలేదు. అంతలేదు, సిగ్నల్ అంతలేదు. అది తెలిసి దగ్గర ఒక 15-20 meters అంతే, అంతకు ఎక్కువ పోదు ఇది. ఇప్పటికే సిగ్నల్ అంతలేదు మాకు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఓకేనా? ఇది గడ్డిలోకి ఇట్లా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ముంగట కర్రవుతులు ఉన్నాయి, అల్లకు పోదాం. నెక్స్ట్ వచ్చేసి మనం అంతా ఈ ప్లేస్ మొత్తం చూస్తారు కదా ఎట్లుందో, మొత్తం గుట్టలు. దీని మీద ఒకసారి నడిపి చూద్దాం, ఒకసారి ఎట్లా నడుతుంది అనేది.
క్రాష్ అయిపోయింది. ఒకటి ఆడబెట్టు ఎక్కుతుంది ఇప్పుడు. పెట్టు మళ్ళీ పెట్టు, కిందికి పెట్టు. కాదు మోటార్ తిరుగుతుందా? Oh no! పయ్యలు పొట్టైనాయి. ఇప్పుడైతే ఇది మనం ఉన్న ప్లేస్ అయితే ఎక్కలేదు. ఇక్కడ ఒకటేమో కట్టెపుల అడ్డం వచ్చింది, ప్లస్ ఇది పర్ఫెక్ట్ లేదు. ఇది మళ్ళీ ఇది అడ్డం వస్తుంది, ఇది కట్టెపుల అడ్డం వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మనం వచ్చేసి వాటర్లో టెస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ పయ్యలు మొత్తం రాసుకుపోయినాయి, అరిగిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి వాటర్. కానీ ఇప్పుడు వాటర్ని అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది చూడు. నెక్స్ట్ వచ్చేసి మనం దీన్ని మన రోడ్ మీద టెస్ట్ చేద్దాం ఎట్లా నడుతుంది అనేది. చలో స్టార్ట్ అయ్యా. తిరుగుతూనే ఉంది. ఇది ఫ్రెండ్స్ మన ఆర్సీ కార్ ఆఫ్ రోడింగ్ టెస్ట్ అయితే ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అదే విధంగా ఇది మనకి ఎక్కువ నడపనీకి రాలేదు. మన టీమ్మేట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి అయితే దీన్ని టెస్టింగ్ అయితే చేసుకుందాం, ఛాలెంజ్ పెట్టుకుందాం. ఒక ట్రాక్ తయారు చేసుకొని అదే డిఫరెంట్ ఒక వీడియో అయితే ప్లాన్ చేసుకుందాము. అదే విధంగా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అదే విధంగా నెక్స్ట్ ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.